కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. భార్య త్రివేణిని హతమార్చిన వెంకటేష్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. 6 గంటల్లోనే వెంకటేష్ని పట్టుకున్నారు పోలీసులు. భార్యకు పిల్లల ముందే నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు వెంకటేష్. 90% కాలిన గాయాలతో చికిత్స పొందుతూ త్రివేణి మరణించింది. అయితే నల్గొండ జిల్లాకు చెందినటువంటి త్రివేణి వెంకటేష్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొడుకు కూతురుతో నల్లకుంట్లో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇళ్లలో పనికి వెళ్తూ హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తుంది త్రివేణి. ఇక పాప తనకు పుట్టలేదంటూ అనుమానంతో భార్యను వేధించాడు వెంకటేష్. ఎన్నోసార్లు భార్య ప్రాణాలు తీయాలని స్కెచ్ వేశాడు. చివరికి నిద్రిస్తున్నటువంటి ఆ మహిళ పైన పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త. అక్కడే ఉన్నటువంటి పాపను కూడా మంటలో తోసేశాడు ఆ కిరాతకుడు. బాలిక తండ్రితో తప్పించుకున్న ఆ బాలిక కొంత వేరే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళందరూ కూడా వాళ్ళకి అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది, లేపింది. ఇక తండ్రితో పాటే కొడుకు పరారయ్యాడు. విజువల్స్ లో చూస్తున్నాం. అక్కడ తండ్రితో పాటు పరిగెడుతున్నటువంటి ఆ కుమారుడికి సంబంధించి విజువల్ మనం చూస్తున్నాం ఒకవైపు. ఆ తర్వాత పాప కూడా ఆ మంటల్లో తల్లి కొట్టుమిట్టాడుతూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటే బయటకు వచ్చి పక్కింటి వారిని పొరుగింటి వారిని లేపే ప్రయత్నం చేసింది. ముందుగా అక్కడ కొడుకు బయటే ఉన్నాడు. ముందుగా ఎవరు రాకుండా అటు ఇటుగా చూస్తున్నాడు. స్థానికులు కూడా ఆర్టీవీతో మాట్లాడుతున్న క్రమంలో ఆ 8 ఏళ్ల బాలుడైనప్పటికీ చాలా డేంజర్ వాడు. వాడు మైండ్ మెంటాలిటీ కూడా తండ్రిలాగే ఉంటుంది. లోపల తండ్రి పెట్రోల్ పోసి తల్లికి నిప్పంటిస్తూ ఉంటే బయట ఎవరైనా వస్తున్నారా అని చెప్పి చుట్టూ కాచుకొని కూర్చాడు. అటు ఇటుగా చూస్తూ ఉన్నాడు. ఎవరైనా వస్తున్నారా పోతున్నారా ఎవరైనా గమనిస్తున్నారా అని చెప్పి బయట నుంచి తండ్రికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేశాడు. ఒకసారిగా నిప్పంటించగానే అటు తండ్రితో పాటుగా కొడుకు పరారైపోయాడు. అమ్మాయి మాత్రం ఆ పాప మాత్రం బయటకు వచ్చి పక్కింటి వారిని పొరుగింటి వారిని లేపే ప్రయత్నం చేసింది, వారు అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది. 6 గంటల్లోనే అటు నిందితుడు వెంకటేష్ ని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నాడు వెంకటేష్. పోలీసులు వెంకటేష్ ని విచారిస్తున్నారు. సీసీటీవీ కెమెరా చూస్తే అర్థమవుతుంది అని చెప్పి ఇందాక ఆర్టీవీలో లైవ్ లో అక్కడ చుట్టూ స్థానికులు మాట్లాడుకొచ్చారు. ఆ కుర్రవాడు ఎంత డేంజర్ గాడు, వాడు ఆ చిన్నపిల్లాడైనా కూడా ఎంత క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాడో మీరు విజువల్ చూస్తే అర్థమవుతుంది, సీసీటీవీ కెమెరా చూస్తే అర్థమవుతుందని చెప్పి చాలా మంది మాట్లాడుకొచ్చారు. ఆ సీసీటీవీని సంపాదించింది ఆర్టీవీ. ఆ సీసీటీవీ విజువల్లో చూస్తూ ఉంటే తండ్రితో పాటు తల్లి చచ్చిపోతోంది, తల్లికి నిప్పంటించాడు తండ్రి. ఇది తప్పు అని చెప్పాల్సింటే ఆ చిన్న బాబైనా సరే చుట్టూ ఎవరు రాకుండా బయట కాపలాగా ఉంటూ అటు తండ్రితో పాటుగా పరారైపోయిన విజువల్ మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది స్థానికులు చెప్పిన మాట ఇప్పుడు ఈ విజువల్ చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది. కానీ ఆ పాప మాత్రం తల్లి పక్కన పడుకొని ఉంది. తల్లికి పెట్రోల్ పోసి నిప్పంటించగానే అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది. చుట్టుపక్కల వారందరినీ కూడా లేపింది, తట్టి లేపింది, వారందరినీ అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది. వెంటనే హుటాహుటిన త్రివేణి ఒంటిపై ఉన్నటువంటి ఆ మంటల్ని ఆర్పి ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేస్తారు. ఆసుపత్రిలో తను మరణించింది, తుదిశ్వాస విడిచింది. ప్రెసెంట్ వెంకటేష్ ని పోలీసు అదుపులోకి తీసుకోవడం చూస్తున్నాం. వెంకటేష్ ని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెంకటేష్ ని విచారిస్తున్నారు. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మల, ప్రెసెంట్ వెంకటేష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంకటేష్ నుంచి ఎటువంటి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు? వెంకటేష్ విషయంలో అంటే వెంకటేష్ ఈ నిర్వాకానికి ఎందుకు పాల్పడాల్సి వచ్చింది? ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? మరి పోలీసులు మాత్రమే వాళ్ళు వివరించిన వివరాల ప్రకారము ఇక్కడ వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా వెంకటేష్ ఒకటే సమాధానం చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నా భార్య మంచిది కాదు, నాకు అనుమానం ఉంది అప్పటి నుంచి కూడా అని చెప్పేసి ఒకటే సమాధానం చెప్తున్నాడు. పాప కూడా నాకు పుట్టలేదు అనే ఒక అనుమానం ఉంది, అందుకని చెప్పేసి మా ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది అన్నారు. కానీ అక్కడ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్ళు కావచ్చు, ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు మనం సీసీ ఫుటేజ్ కూడా చూసాము. గతంలో కూడా వెంకటేష్ త్రివేణికి పుట్టినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ బాబు కూడా స్కూల్లో కూడా పెద్ద ఇన్సిడెంట్ చేసినట్టుగా కూడా అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. ఆ తోటి విద్యార్థికి కూడా పెన్నుతో నోట్లో గుచ్చుకొని చేతిలోకి రావడము, అది చేయించవడము అలాంటివి కూడా జరిగాయి. ఇంకొకటి ఏంటంటే దగ్గరలోనే ఉన్న టీ షాప్ దగ్గరికి పిల్లోడిని వెంట తీసుకొని వెళ్ళి వెంకటేష్ ఆ పిల్లవాడికి సమోసాలు కొనుపెట్టి తీసుకొచ్చి బయట కాపలా కూర్చోబెట్టినట్టుగా కూడా పోలీసులు అయితే వెల్లడించారు. ఎందుకంటే వీళ్ళని ప్రేమ వివాహము, కులాంతర వివాహము, ఆ తర్వాతనే ఆ వెంకటేష్కు మరి త్రివేణి మీద ఇంట్రెస్ట్ అనేది కూడా అంటే నాకు వద్దు అని వినిపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ పోలీసులు అయితే కటాకటిగా చెప్పేశారు, వెంకటేష్ కి తాగుడు అలవాటు ఉంది, ఎలాంటి పని చేయడు, వ్యసనాలకు బానిసాయి, ఆ తాగిన మైకంలోనే ఇలాంటి చర్యకు పాల్పడ్డాడు తను అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. తన రిమాండ్ కూడా తరలిస్తాము అని చెప్పారు.
అందులో ఒకటి మరి ఇక్కడ జరిగిన ఘటన కూడా పాపము తన బాత్రూమ్ లో దాక్కునింది అని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. తను ఆ మంటలను చూసి భయపడిపోయి మంటల్లోకి నెట్టేయగానే పాపను కూడా మంటల్లోకి నెట్టేయగానే అక్కడ నుంచి తప్పించుకొని బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి ఆ డోర్ పెట్టుకొని సెకండ్ డోర్ నుంచి బయటకు పరిగెత్తుకొని వచ్చి అందరినీ కూడా లేపే ప్రయత్నం చేసింది ఆ పాప. కానీ కొడుకు మాత్రము ఎలాంటి దయాదాక్షిణాలు లేకుండా ఎవరు రాకుండా చూసుకోవాలని చెప్పేసి అందరూ మెలుకోనేసరికి వాళ్ళ నాన్నను వెంకటేశ్వరి అలర్ట్ చేసి వెంట పెట్టుకొని పరుగులు తీయడం కూడా జరిగింది. ఇది దారుణం అనే చెప్పుకోవాలి. పోలీసులు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు శిక్ష పడకుండా వదిలేదే లేదు, రిమాండ్కి తరలిస్తామని చెప్పారు. మనం రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా తన పాప కూడా తనకు పుట్టలేదనే అనుమానం ఉందట. తన పాప కూడా పుట్టలేదని అనుమానం ఉందట. నిత్యం వేధిస్తూ ఉండేవాడు. అక్కడ స్థానికులు చెప్తున్న ప్రకారంగా తాగొచ్చేవాడు, ఏ పనికి వెళ్ళకపోయేవాడు, చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. సో నిత్యం గొడవ పెడుతూ ఉండేవాడు, కొడుతూ ఉండేవాడు. ఆ అమ్మాయిని చాలా దారుణంగా ట్రీట్ చేస్తూ ఉండేవాడు. తల్లి కూడా, అంటే వెంకటేష్ తల్లిపై కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు అక్కడ చూసేటువంటి స్థానికులంతా కూడా. ఏడాది కాలం అవుతుంది ఇక్కడికి వచ్చి. సో అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న తర్వాత ఆ మహిళపై ఆ రకంగా పెట్రోల్ పోసి నిప్పంటించడాన్ని స్థానికులంతా చూసి షాక్కు గురయ్యారు ఒక్కసారిగా. తనతో పాటుగా రోజు మాట్లాడేటువంటి ఆ మహిళ ఒక్కసారిగా లేదు అనేటువంటి ఆ వార్తతో ఆ చుట్టుపక్కల నివాసాలన్నీ కూడా ఒకసారిగా షాక్కు గురై వారంతా భయభ్రాంతిలో గురవుతున్నారు. తరచూ గొడవ పెడుతున్న సమయంలో పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశాం, ఉమెన్ పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశాం. అక్కడ కూడా కంప్లైంట్ అయింది. కానీ ఏ ఒక్కరు పట్టించుకోలేదనేటువంటి మాట కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. నిజంగానే ఈ వ్యక్తిని అరెస్ట్ చేసినా లేకపోతే వాడి బాధ నుంచి ఆ అమ్మాయిని తప్పించినా కూడా అమ్మాయి మంచిగా పని చేసుకొని ఏదో చిన్న పని చేసుకుని ఆ కుటుంబాన్ని పోషిస్తోంది, ఇద్దరు పిల్లల్ని చదువుకుంటోంది. సో చాలా చక్కగా ఉండేదనేటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నారు. కానీ ఇక్కడ వెంకటేష్ నిర్వాహకం మాత్రం చాలా క్లియర్గా దుర్మార్గం అనేది అర్థమవుతోంది. ఏ పని చేయకపోయేవాడు, ఖాళీగా తిరుగుతూ ఉండేవాడు, అమ్మాయిని కొడుతూ ఉండేవాడు అనేటువంటి మాటని ప్రధానంగా వినిపిస్తోంది. కన్న కూతురిని కూడా ఆ మహిళతో పాటుగా తన భార్యతో పాటుగా నిప్పుల్లో తగలబెట్టాలి అంటే ఆ మంటలో తగలబెట్టాలని ఆలోచన చేశారంటే అర్థమవుతుంది ఎంతటి నికృష్టుడు అనేది. ఆ పాపను కూడా ఆ భార్య పైన తోస్తాడంట నిప్పులు అంటుకొని అని చెప్పి. సో మండిపోతున్నటువంటి మంటల్లో ఆర్తనాదాలు చేస్తూ మండుతున్నటువంటి ఆ మహిళని వదిలేసి అక్కడి నుంచి పరారైపోయాడు. అయితే దీనికి తోడు 8 ఏళ్ల కుమారుడు కూడా బయట ముందుగా ఎవరైనా ఉన్నారా లేదని కాపలా కాయడం, అక్కడి నుంచి నిప్పంటించిన తర్వాత తండ్రితో పాటు అక్కడి నుంచి ఎలా పరుగు పెడుతున్నాడు విజువల్స్లో. ఆ బాబు కూడా 8 ఏళ్ల పిల్లగాడు, వానికి ఏం తెలుసు, వాడు ఎంత దుర్మార్గం ఎంత క్రిమినల్ మైండ్తో అర్థం చేసుకోండి. అక్కడి నుంచి పరిగెడుతున్నాడు, అక్కడి నుంచి తండ్రితో పాటుగా పరారైపోయాడు. సో ప్రస్తుతానికి వెంకటేష్ని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో ఇందాక విజువల్ మీకు చూపించాను, అక్కడ మాస్క్ ధరించినటువంటి పోలీసు సమక్షంలో వ్యక్తి వెంకటేష్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో మరి వెంకటేష్ ఏం చెప్తాడని చూడాల్సిన అవసరం అయితే ఎస్, ఇక్కడ విజువల్స్లో మీకు కనబడుతున్న వ్యక్తి ఆయన వెంకటేష్. సో వెంకటేష్ అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. మరి వెంకటేష్ దగ్గర నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాబడతారు పోలీసు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో దిస్ కాంటెంట్ హ్యాడ్ some disturbing visuals. Viewer discretion is advised. ఈ వార్తలో మిమ్మల్ని కొంత కలవరపాటు గురిచేసే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని RTV హెచ్చరిస్తోంది. ఈ సంఘటన పైన వెంకటేష్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 23వ తారీఖు రాత్రి మధ్యరాత్రి సమయంలో భార్యను పెట్రోల్ పోసి అతి కిరాతకంగా చంపిన భర్త అరెస్టు ఈరోజు ప్రెస్ మీట్ చేస్తున్నాం. సో 23వ తారీఖు నాడు రాత్రి 11:30 సమయంలో త్రివేణి అనే ఆమె వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు కూడా హుజూరాబాద్ నేటివ్ ప్లేస్ నల్లగొండ జిల్లా. సో వాళ్ళిద్దరు కూడా ఒక 10 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇతను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండే, డిసీజ్డ్ త్రివేణి అందులో కూలి పనిపోయే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వచ్చింది. త్రివేణి క్యాస్ట్ బై మంగళి, అక్యూడ్ ఏదైతే వెంకటేష్ ఉన్నాడో క్యాస్ట్ బై SC మాదిగా. అయినా కానీ ఇద్దరు ప్రేమ వ్యవహారం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఒక 10 సంవత్సరాల క్రితం. అనూహ్యంగా వాళ్ళు ఇతను సెంటరింగ్ పని చేసేవాడు. మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే ఇతనికి ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చింది. సంసారం చేస్తూ ఇద్దరు పిల్లలు, ఒక బాబు 8 years, ఒక పాప 6 years కూడా వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. గత 8 నెలల నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి అతను దూరంగా ఉంటున్నాడు. డిసీజ్డ్ మృతురాలు ఇక్కడ హౌస్ కీపింగ్ దాంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ కిరాయింట్లో అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నది. ఇతనికి అనుమానం అన్నట్టు భర్త ఏదైతే అక్యూజ్ ఉన్నాడో అనుమానం, భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి కొంచెం డ్రంక్ తాగే అలవాటు ఉంది.
ఎట్లాగో భార్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్యను ఎట్టి పరిస్థితిలో అంతమొందని ఒక ప్లాన్ వేసుకొని 23rd నాడు తాగిన మత్తులో పెట్రోల్ కొనుక్కొని నియర్ బై పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొనుక్కొని ఆమె మీద పండుకున్న సమయంలో ఆమె 2 పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది రూమ్లో. ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీసి ఆమెను అంటుపెట్టడం జరిగింది. అతి కిరాతకంగా చంపాడు. సో ఇమ్మీడియట్గా ఆమె అది చూసిన తర్వాత చిన్న పాప ఇద్దరు బయటకు ఉరికొచ్చారు. సో బాబుని తీసుకొని ఈ ముద్దాయి వెళ్ళిపోయాడు. 95% బర్న్స్ తోటి ఇమ్మీడియట్గా పోలీసు పక్కన వాళ్ళు కూడా ఆమెని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. చికిత్స పొందుతూ ఆమె మొత్తం అన్కాన్షియస్ అయిపోయిన తర్వాతే మనం షిఫ్ట్ చేసిన ఒక 1.5 hour లోపలనే ఆమె గాంధీ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క భర్తకున్న క్యారెక్టర్ మీద అనుమానంతో భార్యను కిరాతకంగా చంపాడు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.